జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ప్రధాన కారణం నా ఉద్దేశ ప్రకారంగా అయితే కనుక మహిళలేనండి. ఎవరు అవునన్నా కాదన్నా నేను ఫస్ట్ నుంచి ఏదో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి గల కారణం ప్రధానంగా మహిళలు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా కారణాలు ఉన్నాయి, అదొకటే కారణం కాదు, ఇంకా కారణాలు ఉన్నాయి. వన్ బై వన్ ఎలా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద ప్రధానంగా మహిళలే అని నేను ఎలా అన్నానంటే, ఏదైతే రీసెంట్గా 1 డే 2 డే బ్యాక్ వచ్చినటువంటి తుది ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఆ ఓటర్ల తుది జాబితా చూస్తే కనుక మొత్తం ఓటర్లు సంఖ్య 4,40,40,447 ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అందులో పురుషుల ఓట్లు స్త్రీల ఓట్లు చూస్తే కనుక పురుషుల మీద స్త్రీలు ఇంచుమించుగా 7,31,415 మంది ఉన్నారు. అంటే 7 లక్షల ఓట్లు పైచిలుకు స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అందుకే నేను అన్నాను ఫస్ట్ నుంచి కూడా, అంటే ఈ లిస్ట్ రాకముందే నేను చెప్పా ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణాలలో ఒక కారణం స్త్రీలే, ఎందుకంటే మహిళలే. ఎలా చెప్తానంటే మహిళలు తొందరగా ఆకర్షితులయ్యారు. ఏదైతే కూటమి ఇస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అదే అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఇది ఎక్కువగా మహిళలు ఎక్కువగా ఈ విధంగా ఆలోచిస్తారేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఇస్తున్న హామీల పట్ల తొందరగా అట్రాక్ట్ అయ్యారు మహిళలు. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఓకదప్పుడుగా ఎకాబిగిన ఏంటి హామీలు గుప్పించారో వాటన్నిటికీ అట్రాక్ట్ అయ్యారు అనేది చెప్పవచ్చు. ఎలా అంటే ఏదైతే స్త్రీలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో ఫ్రీ బస్ అన్నారో ఆ ఫ్రీ బస్కి మ్యాక్సిమం చాలామంది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదో చూపారు. ఫ్రీ బస్ ఇస్తారంట, ఇక్కడి నుంచి మనం టికెట్లు తీయవసరం లేదంట, గెలిచిన నెక్స్ట్ డే నుంచే ఫ్రీ బస్ సర్వీస్ అంట, ఇంకేముందో అలా గెలవడం మనం ఇలా బస్సు ఎక్కి ఊరికే తిరగడం అనేది ఆయనకు ఆశపడ్డారు ఒకటి. తర్వాత అంతకన్నా బాగా ఇంకా రామబాణం లాంటిది ఏమైనా ఉందంటే కనుక పెన్షన్ విషయంలో ఏదైతే పెన్షను 3,000 కాదండి, 3,000 ముక్కు మూలుగుతా 5 సంవత్సరాల్లో 3,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కాదు, మేము ఎక్కిన నెల నుంచే 4,000 ఇస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని ఒక్క మాట మాట్లాడేసరికి ఆ 4,000 రూపాయల పెన్షన్ బట్టి మహిళలు ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపారు అనడం ఎలాంటి సందేహం లేదు. ఇది నా అభిప్రాయం, మీరు రాసి పెట్టుకోవచ్చు. నేను రెండేనని చెప్పా, ఒకటి ఉచిత బస్సు అని చెప్పా, 2 4,000 పెంచిన పెన్షన్ అని చెప్పా, 3 సిలిండర్లు ఏదైతే ఉచితమన్నారో అక్కడ పడ్డారండి. ఇంక దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా అక్కడ బెండ్ అయినట్టుగా. ఎలా అంటే 3 సిలిండర్లు మాకు చాలు ఇక జీవితానికి అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ మాత్రం బెండ్ అయ్యారని నేనే చెప్పగలను. ఎందుకంటే 1 ఫ్రీ బస్, 2 పెన్షన్, 3 ఉచిత సిలిండర్లు. యాక్చువల్గా సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుంది అని చెప్పిన అదే నోట నుంచి శ్రీలంక అయినా పర్వాలేదు మేము కూడా హామీలు ఇచ్చి దాన్ని గుప్పించేస్తాం అని అయితే అన్నారో, మొత్తంగా 3 సిలిండర్లు ఎప్పుడైతే అన్నారో చాలామంది ఆశపడ్డారు. అర్థమైంది కదండి. అంతేకాదు నెలకి 1,800, 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1,800 చాలు కదా జీవితం. 1,800 ఇంకేముంది, ఇంకా అక్కడ పెన్షన్ 4,000, ఇదో 1,800. తర్వాత ఎన్ని లెక్కలేసుకున్నారంటే తెలియదు, 3 గ్యాస్ బండ్లు, తర్వాత ఇంకేమన్నారు ఇంకా చాలా. కాబట్టి ఇవన్నీ ఇంకా చాలు అని అనుకున్నారు. మొత్తానికి అని గుద్దారంతే మొత్తానికి. ఏదైతేనేంటి మొత్తానికి ఆ రకంగా ఎక్కువగా మహిళా ఓటర్లే ఎక్కువగా ప్రాధాన్యత. వాస్తవానికి ఎవరు గెలిపోవటం డిసైడ్ చేసేది మహిళామణులే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో గెలిపోవటంలో మెయిన్. తర్వాత ఇంకో భారీ ఎత్తు ప్రయోజనం చెప్పమంటారా, ఇప్పుడు దాకా నాకు గుర్తు రాలా. ఏంటంటే అది అమ్మఒడి. అయ్య బాబోయ్, అస్సలు నిజంగానండి అమ్మఒడి పేరు మారింది. అమ్మకు వందనం 15,000. ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు కాదండి, ఇంట్లో 4 పిల్లలంటే 4కి 15,000 రూపాయలు చెప్పారు. చచ్చింది గొర్రె. ఇంకా ఒక్క దాంతో వాస్తవంగా ఏమనిపించారంటే ఇంకేముంది, ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా ఎక్కుతారు. ఎలాగ మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4 10 40 4 5 20 60,000 ఏకదం ఎక్కినమ్మంటే మన చేతికి 60,000 వస్తాయి. 60 అదో 1,800. తర్వాత ఇంకేంటి పెన్షన్ 4,000, తర్వాత ఇంకేంటి 3 ఉచిత బండ్లు, తర్వాత ఇంకేంటి అబ్బా ఫ్రీ బస్, మెయిన్ ఫ్రీ బస్సు. ఇంక ఇవన్నీ ఇంకెక్కడికి వెళ్ళినా సరే మనకి రాణులు మహారాణులు ఇంకా తిరిగేది అనుకున్నారండి నిజంగాను. కాబట్టి వాస్తవానికి అవన్నీ అమలు అవుతాయా లేదంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికి 7 నెలలు అయింది ధర్మిల. కాబట్టి ఇవన్నీ ఇంక ఎప్పుడు అమలు అవుతాయో చూడాలి ఖచ్చితంగా. మీరు ఏం ఆశపడ్డారంటే వాస్తవం చెప్పండిరా, ఇంకా ప్రభుత్వం వచ్చి రాగానే మనకు అన్నీ అయిపోతాయి. ఇంకా
అని గాలి మేడలు అయితే కానీ చాలామంది కట్టుకున్నారు. వాస్తవంగా అమలు కావని నేను చెప్పట్లేదండి, అది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా. ప్రస్తుతం ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏ ప్రధాన నాయకుడు మాట్లాడినా కానీ మా దగ్గర డబ్బులు లేవు అనే మాట ఎక్కువ వినపడుతుంది. కాబట్టి చేద్దామనుకున్నాం కానీ అసలు ఎంత సమస్య ఉంటుందని అనుకోవాలా, ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. కాబట్టి నేను అందుకే చెప్పా, ఫస్ట్లో కూడా ఇదే మాట చెప్పా, ప్రభుత్వం మారింది అని అంటే కనుక ఖచ్చితంగా మహిళలే మార్చాలా. ఒక ప్రభుత్వం ఓడిపోయింది అని అంటే కనుక పక్కాగా మహిళల వల్లే ఓడిపోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓ ప్రభుత్వం నిలబడింది గెలిచిందంటే కనుక అది కూడా మహిళల వల్లే. కాబట్టి ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో 4,14,40,447 ఏంటి ఓటర్లలో 7 లక్షల పైచీలకు ఆధిక్యత ఉన్న మహిళలే కదండి డిసైడ్ చేసేది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రూల్ చేయాలనేది కదా. కాబట్టి వేళ రూల్ చేశారు నాకు తెలిసి. కాబట్టి అందువల్ల చాలా చోట్ల వ్యతిరేకతలు నిరసనలు ప్రారంభమయ్యాయి కాదని అంటలా. కాకపోతే ఒక విషయం చూద్దామండి, ఎలా అంటే మహిళా ఓటర్ల గురించి మీకు ఒక విషయం చెప్పాలా. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 9,47,254 మంది పురుష ఓటర్లు ఉంటే ఇక్కడ కూడా ఎక్కువే, శ్రీకాకుళం జిల్లాలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువే, 9,48,874 మంది ఉన్నారండి. విజయనగరంలో పురుష ఓటర్లు 7,77,728 ఉంటే మహిళలు ఇక్కడ కూడా ఎక్కువే, ఈ జిల్లాలో కూడా 7,94,286 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మన్యం జిల్లాలో చూసుకుంటే 3,85,467 మంది ఉంటే మహిళా ఓటర్లు 4,01,865 మంది ఉన్నారు. అల్లూరు జిల్లాలో 3,72,268 ఉంటే 4,01,079 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విశాఖపట్నంలో 9,97,794 మంది ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లు 10,21,634. విశాఖపట్నం కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా నాకు తెలుసు ఆల్మోస్ట్. అనకాపల్లిలో 6,31,835 మంది పురుష ఓటర్లు ఉంటే 6,63,168 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాకినాడ చూసుకుంటే 8,06,282 మంది పురుష ఓటర్లు ఉంటే 8,31,035 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇంకా నేను ఇలా చెప్పలేను కానీ ఎక్కడైనా సరే కోనసీమలో మాత్రం 7 లక్షల, అక్కడ కూడా మహిళా ఓటర్లు ఎక్కువండి. మహిళా ఓటర్లలో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఎక్కడ చూసినా కానీ మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా మహిళా ఓటర్లతో పైచేయిలా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా గంపకొత్తగా ఓట్లు వేశారని అభిప్రాయం. కాబట్టి 100% మహిళా ఓటర్లు ఇచ్చిన తీర్పే ఇది. ఆ మహిళా ఓటర్లు ఎలా ఆకర్షితులయ్యారంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే తాయిలాలు అనొచ్చు, లేకపోతే హామీలు అనొచ్చు, వాగ్దానాలు అనొచ్చు, ఇవన్నీ కలిసి గంపకొత్తగా కొంగులో పట్టేసుకుందామని అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు వేసిన ఓటర్ల వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అమలవుతున్నాయా లేదా, వాళ్ళు చెప్పినవి చేస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే కనుక నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ప్రధాన కారణం మహిళా ఓటర్లే. మహిళా ఓటర్లే ప్రధాన కారణం. ఎందుకు అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నేను కూడా ఇస్తానని చెప్పలేకపోయాడు. కాబట్టి ఏదైతే వాళ్ళు 4,000 ఇస్తానంటే పెన్షన్లకి నేను 4,000 ఒక్కంది ఇస్తానని అనకపోవటం, ప్రతి పిల్లాడికి 15,000 చొప్పున ఇస్తామంటే కనుక ఇస్తాం, పోతే పోతాం 16,000 చొప్పున ఇస్తానని అనకపోవడం, 3 గ్యాస్ సిలిండర్లు అంటే కనుక 3 కాదు 4 ఇస్తానని అనకపోవడం, అలా ఇస్తానని ఉంటే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉండేవారు. అలా అనలేదు. అది సాధ్యాలు కాని పని, అది అసాధ్యమైన పని అని ఆలోచించేటట్టు తెలియదు. కానీ అందువల్ల ఓటమైతే చెందలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న తీరుతోన్లు పనులు బట్టి ఏదైతే హామీలు ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో అవి అమలు చేస్తేనే మరలా చూస్తారు, అమలు చేయకపోతే పక్కన ఉంటారు. అది ఈనాడు మనం చేసిన విశ్లేషణ. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం మహిళలు అంటాను నేను. కాదంటే మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. పక్కగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత అండి. అంతేకాదు కొత్తగా మనం ఛానల్ చేస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.